ఇక అప్డేట్ చూస్తే ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. లేదంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. రుణమాఫీ విషయంలో ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయాలన్నారు. అన్నదాతలు చేస్తున్న ఆందోళనకు సిపిఐ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. సో మొత్తంగా చూస్తే అసెంబ్లీ ఇంకా నడవాల్సిన పద్ధతి ఇంకా మారాలి, నడిచే పద్ధతి మారాలి. ఎందువల్లంటే ఈ కొట్లాట్లు కౌంటర్ ఎలిగేషన్ అండ్ కౌంటర్ ఎలిగేషన్ ఇది కరెక్ట్ కాదు. నిర్మాణ పద్ధతుల్లో మాట్లాడాలి. అసలు సమస్యలు మరుగున పడిపోతున్నాయి, ప్రజల సమస్యలు లేవు. అక్కడ చెప్పటం వలన, ఎక్కువ వాగ్దానాలు చేయటం వలన ఇవాళ again they are started facing the problems from the people. ఇది మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము సలహా అనుకోండి, హెచ్చరిక అనుకోండి. ఎందుకంటే 8 నెలలు అయిపోయింది. నేను అసెంబ్లీలో కూడా ఆనాడు చెప్పాను, ఒక 1 year మాట్లాడొద్దని చెప్పాను. 1 yearకి దగ్గర వచ్చేస్తుంది. ఈ లోపు దాన్ని సరి చేసుకోవాలి. వాళ్ళు మేడలో కూర్చుని అంతా బాగుంది అనుకుంటున్నట్టున్నారు. మంత్రుల మధ్య కొద్దిగా సమన్వయం లోపించినట్టుగా అనిపిస్తుంది. ఒకరు చెప్పేదానికి ఇంకొకరు చెప్పేదానికి కొంత కనపడట్లేదు. దాని అంతా కోఆర్డినేట్ చేసుకోవాలి. అట్లని చెప్పి వాళ్ళు చేసే తప్పుల్ని ఊరుకునే సమస్య లేదు. మాకు అర్థమవుతుంది. అసలు మీకు బేసిక్గా కూర్చొని కలెక్టివ్గా మీ మంత్రివర్గంలో కలెక్టివ్గా కూర్చొని ఏ సమస్య ఎంత ఉంది, దానికి ఎంత ఖర్చు ఉంది, దాన్ని ఎలా చేయాలి, ఇటువంటి అంశాలపైన ఆ పారదర్శకత నుండి లేకపోతే నిర్మాణాత్మకమైనటువంటి అప్రోచ్ అనండి నాకు ఎందుకో లోపం కనపడతా ఉంది. దాన్ని సరిదిద్దుకోమని మేము చెప్తున్నాం. మేము ఫస్ట్కి జీతాలు ఇస్తున్నామని ఇంకా చాలామందికి అందట్లేదు. అండ్ ముఖ్యంగా స్కీమ్ వర్కర్స్ ఇటువంటి దాన్ని ఎలా చేస్తారో చేయండి. ఇది మా సలహా. అదే పద్ధతిలో ఇవాళ ప్రధానంగా ఇది కాక రైతు సరే ఆ వాగ్దానాలు జడివానలో వాగ్దానం చేశారు. అసలు 1 లక్ష అంటే అందరికీ సరిపోయేది. ఇవాళ ఏం జరుగుతుంది, ఆగస్టు 15 నాటికి 31,000 కోట్లు అన్నారు. అది కూడా హాఫ్ ఆఫ్ ద అమౌంట్ యాజ్ పర్ అనాలిసిస్, యాజ్ పర్ క్యాల్కులేషన్. వాళ్ళు అనౌన్స్ చేసింది కూడా 31,000 అంటే దాదాపు 40,000 కోట్లు రావాలి పాత దీని ప్రకారం. 2 లక్షలది అన్నారు. అందులో వీళ్ళు ఎంత కట్టారు, 18,540 కోట్లు కట్టారు. ఇప్పటికి ఎంతమందికి 21,660,660 రైతులకి కట్టారు. మరి మిగిలింది ఎట్లా? అది అందుకే రోడ్లు ఎక్కుతున్నారు జనం. మినిమం రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ టు సీ దట్ వాట్ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్, వాట్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్సెస్ they have surprised, to see that they are eliminated.